ఈ నెల 18వ తేదీన మేడారంలో మంత్రుల కేబినెట్ సమావేశం. 18వ తేదీన ఖమ్మం పర్యటన ముగించుకొని సాయంత్రం 4 గంటల వరకు మేడారం చేరుకోనున్న రేవంత్ రెడ్డి. మేడారం చేరుకున్నాక పునర్నిర్మించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి మంత్రులు. మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో పాల్గొనున్న రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అధికారులు అంతా 2 రోజులు మేడారంలో బస చేయాల్సి ఉండగా 300 మందికి అధికారుల వసతి ఏర్పాట్లు. మంత్రులు అధికారుల వసతి కోసం ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లోని వసతి గృహాలు, ప్రైవేట్ హోటళ్లను ముందుగానే బుక్ చేసిన అధికారులు. రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గం కూడా 2 రోజులు మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయనున్న పోలీస్ శాఖ. వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త వెళ్ళిపోవాలి, వచ్చి ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ కోసం 6,000-7,000 ఎక్స్పెక్టెడ్ అండి. అంటే దీంట్లో మినిస్టర్లు ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మళ్ళా వెళ్ళిపేట దగ్గరికి పోవడం తర్వాత ఇప్పుడు 4 రోజులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.